శశి షాది మైక్ కూర్చోవు మన బ్యాగ్లో చెప్తాను కావాలి ఇంటికి ఎంతమందిని పెడుతున్నారు శానిటరీ డీటెయిల్స్ అన్ని తీసుకురామని ఎదురు వచ్చినప్పుడు स्टार्ट करें అన్నా ఇది వచ్చి ఎల్లుండి మీట్ చేసి పిల్లలు ఇప్పుడు సూర్యం కానీ ఆర్ఎంఈ ఎవరు కాకున్నారు హైట్ అవుతుందా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ దర్గాలో రొట్టెల పండగ అనేది ఎంతో విశిష్టత కలిగింది. భారతదేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర ప్రదేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండగకి ఎన్నో లక్షల మంది నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నారు. ఈ బారాయి సాహిబ్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతిసారి కూడా ఇక్కడ సేవ చేసేదానికి అవకాశం కల్పించిన అల్లాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 2026కు సంబంధించి రేపు 26వ తారీఖు నుంచి 30 దాకా జరగబోయే ఈ రొట్టెల పండుగని విజయవంతం చేయడానికి గత 15 రోజుల నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు సేదిరెడ్డి గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు, వీరు ముగ్గురు కూడా దీని మీద ప్రత్యేకంగా కూడా ఏర్పాట్ల మీద కూడా గత 10-15 నుంచి కూడా వారు కూడా అన్ని విధాల అన్ని శాఖల అధికారులతో కూడా దానికి సంబంధించిన సూచనలు ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. దాని మీద ఈరోజు నేను కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, జరిగే ఏర్పాట్లు క్వాలిటీతో జరుగుతున్నాయా, అదేవిధంగా చేయాల్సిన పనులు ఇన్ టైంలో చేస్తున్నారా, ఇంకేమన్నా 1-2 ల్యాబ్స్ ఉంటే అవి కూడా ఎలా కవర్ చేసుకోవాలి, ఏదేమైనా ముఖ్యమైన విషయము వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా వచ్చిన వారు సంతోషంగా పోవాలి, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకునేదే మా ప్రాధాన్యత. దానిలో భాగంగానే అందరం కలిసి కూడా తిరిగాం. ఇంకా పెద్దలు ఏదో 1-2 సూచనలు చేసినా కూడా అవి కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకొని 22వ తారీఖుకి పూర్తి చేయాలనుకుంటున్నాం. ఒకరోజు అటు ఇటు అవుతుంది. పూర్తిగా ఏమేం చేయాలో అన్నీ కూడా చేసి వచ్చే భక్తులకి, దాంట్లో ఇంకా సామాన్య భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే గత 12 సంవత్సరాలుగా
బారా షహీద్ దర్గాలో ఈ సంవత్సరం చేసిన దానికన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూరల్ శాసనసభ్యులాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉండడం. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి. ఏ కార్యక్రమం జరిగినా కానీ ఎవరు మనకు వేలెత్తి చూపించకూడదనే భావన అతనిలో నాటుకొని ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా ఇక్కడ అధికారులను, అదేవిధంగా ముస్లిం నాయకులను, మత పెద్దలను సమన్వయం చేసుకుంటూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మనం అందరంగా ప్రశంసించాలి.